సొసైటీలో ఒక పారిశ్రామికవేత్తగా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల మధ్య స్వతహాగా ఆయనకి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి కోగంటి సత్యం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అటు పరిశ్రమలు రాజకీయాలు కాక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన ముందుంటారు. ఆయనతో మనం మాట్లాడి సార్ నమస్తే సార్. ఈరోజు చర్చికి కాంపౌండ్ వాళ్ళ నిమిత్తం మనకి ₹1,00,000 వరకు డొనేట్ చేయడం జరిగింది. మీరు అటు పరిశ్రమవేత్తగా ఇటు సొసైటీలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఏంటి తర్వాత మీ ప్రయాణం ఏంటి? ఏముందండి, ప్రజాసేవ చేయటమే నా ప్రయాణం. చర్చిలు, మసీదులు, గుళ్ళు, అన్నదానాలు, ప్రధానంగా అన్నదానాలు చేయటమే నాకు నా లైఫ్ లాంగ్. రాజకీయాల కోసం లేదా మనం ఏదో పోటీలు చేసి ఎలక్షన్లు నిలబడి పదవుల కోసం చేస్తుంది కాదు. ఎందుకంటే నేను కూడా వీళ్ళందరిలాగానే పేదరికం నుంచి వచ్చాను కాబట్టి ఆ పేదరికాన్ని గుర్తుపెట్టుకొని ఆడ మగ రెండే కులాలుగా భావిస్తూ, ఉన్నవాడు లేనివాడు రెండే కులాలుగా కూడా భావిస్తూ మరి ఈ రోజున ఆతుకూరులో, మరి ఈ ఆతుకూరు కాదు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొన్ని వందల చర్చలకి మరి స్టీల్ ఇవ్వటం, స్టీల్ కావాల్సిన వాళ్ళు స్టీల్ ఇవ్వటం, లేదు సిమెంట్ కావాల్సిన వాళ్ళు సిమెంట్ ఇవ్వటం, లేదు 1,00,000 నుంచి దాదాపు 10 లక్షలు 12 లక్షలు ఇచ్చిన చర్చలు కూడా కొన్ని ఉన్నాయి ఇవ్వటం. ఎందుకంటే నేను 5 పైసలు సోడాలు అమ్మి 10 పైసలు చెరుకులు అమ్మి 1970, 67, 69 ఆ టైంలో ఈ స్టేజీకి వచ్చానంటే ఆ ప్రభు ఆశీస్సులతోటి, మేరీమాత ఆశీస్సులతోటి, వెంకటేశ్వర వారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులతోటి నేను ఇంత పెరిగాను. కాబట్టి ఆ పేదవాళ్ళతో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఈ రోజున మరి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో 84లో ఒక పెద్ద ఆయన్ని అబ్రహం గారు, కలెక్టర్ గారు అంటారు ఇక్కడ మనకి కొండూరు అబ్రహం గారు ఆధ్వర్యంలో ఆయన పరిచయం చేసిన సందర్భంలో మరి నేను ఇంత పెరిగానంటే కొంత భాగం ఆయన ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు ఈ చర్చే కాదు, ఏ చర్చికైనా ఏ గుడికైనా ఎక్కడైనా ఎవరికి పేదవాళ్ళకి అన్నదానాలు ఉన్నా, ఏ గుడిలో అయినా సరే ఎప్పుడైనా సరే నా దగ్గరికి వస్తే నేను రెడీగా ఉంటానని చెప్పేసి నేను మాటిస్తూ ప్రమాణం చేస్తున్నాను, తెలియజేసుకుంటాను. సరే, ఈ సందర్భం కాదు బట్ కానీ రాష్ట్రంలో బాగా లడ్డు వివాదం అనేది బాగా హల్చల్ చేస్తూ ఉంది. మరి హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. ఈ తరుణంలో ఒక హిందువుగా ఉండి కూడా మీరు క్రిస్టియన్స్కి హిందువుది కాదు, హిందూ క్రిస్టియన్ ఇంకొకరు కాదండి, ఆడ మగ రెండే కులాలు. అంతేగాని హిందుత్వం కోసం లేదా క్రిస్టియానిటీ కోసం కాదు. ప్రభువు కూడా ఒక సందర్భంలో చెప్పారు, తప్పు చేసిన కూడా మార్చడానికి ప్రయత్నించు అంతే తప్ప శిక్షించబాక అని చెప్పేసి, క్షమించమని చెప్పేసి ప్రభు చెప్పారు. అందుకని నాకు కులాలతో సంబంధం లేదు. అలానే లడ్డు విషయం ఇప్పుడు మీరు ఎత్తారు కాబట్టి నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. గత 30 సంవత్సరాల మట్టి కూడా ఇన్ని కోట్లాది లడ్లకి అసలు ఎన్ని లక్షల ఆవులు గేదెలు పాలిస్తే దాంట్లో నుంచి చిలికి తీసి వెన్నపూస చేసి మరి లడ్డులు తయారు చేయాల్సిన పరిస్థితి ఎలా వస్తుంది, ఇంత ఎక్కడొస్తుంది? కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే 20-30 ఏళ్ళ నుంచి కూడా అంతా కూడా కల్తీ నెయ్యి మాత్రం కాదు, నెయ్యి లాంటిది ఒక కెమికల్ తయారు చేసి దాంతో లడ్డులు తయారు చేస్తున్నారు తప్ప నెయ్యితోటి మాత్రం కాదు. సాధ్యపడద్దా అనేది నేను ప్రజలను కూడా అడుగుతున్నా. కోట్ల లడ్డులు చేయడానికి నెయ్యి అన్ని కోట్ల లీటర్లు ఎక్కడి నుంచి వస్తుంది అంత నెయ్యి? కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ కెమికల్ తోటి చేయాల్సిందే తప్ప వెన్నపూసతో తయారు చేయాల్సిన పరిస్థితి నాకు ఎక్కడ కనిపించట్లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మీకు. రాజకీయ మీటింగుల్లోనూ అలాగే అసెంబ్లీలోనూ ఇదే లడ్డు వివాదం మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని వృధా చేస్తున్నారంటారా? ప్రజాస్వామ్యాన్ని చాలా వృధా చేస్తున్నారండి. ఎందుకంటే పద్దాక లడ్డు 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 లడ్డు. ఒకప్పుడు నేను చూసి, నాకు తెలిసి 50 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మరి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కమ్యూనిస్ట్ పార్టీ మీదే ఎక్కువ ప్రచారం చేస్తుండేవాళ్ళు, కమ్యూనిస్టుల మీద. మేము ప్రచారం కన్నా కూడా మాకు ప్రచారం ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చేసేవాళ్ళు. ఆ విధంగా అవతల పార్టీకి మనమే ప్రచారం చేస్తున్నామేమో అనిపిస్తుంది ఇక్కడ నాకైతే. ఎందుకంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ ప్రచారం మనమే చేస్తున్నాము. దాని గురించి ప్రశాంతంగా వదిలేసి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ మీద కూడా మరి 53 లక్షల కోట్లలో మనకి ఇచ్చింది 3,300 కోట్లు పోలవరంకి, 1,280 కోట్లు మరి అమరావతికి ఇవ్వడం అంటే చాలా దుర్మార్గమైన చర్యగా చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీని అడగాల్సిన బాధ్యత, పోరాడాల్సిన అవసరం మన టీడీపీ పార్టీకి కాదు, కూటమికి ఉంది. కూటమి అంటే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ,
ఈ మూడే కాదు, అసలు ఈ ఈ జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ మీద ఢిల్లీ లెవెల్లో వెళ్ళి మొత్తం 175 మంది కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన బడ్జెట్లో కనీసం ఇప్పుడు ఆ 3,000 కోట్లు పోలవరంకి ఇచ్చారంటే సెంట్రల్ బడ్జెట్ అది. కాబట్టి మనకు బడ్జెట్లో కూడా అన్యాయం చేశారు. మోడీ గారికి కావాల్సింది చంద్రబాబు గారు కాదు, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కాదు. ఆయన కేవలం చంద్రబాబు గారి మీద కోపంతో ఆయన మన రాష్ట్రాన్ని ఇలా తొక్కేస్తున్నాడని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. సూపర్ 6లో ఇప్పటి వరకు ఇంకా 2 పథకాలు మిగిలి ఉన్నాయి. ఒకటి ఆడబిడ్డ నిధి కింద 1,500, రెండోది నిరుద్యోగ వృత్తి 3,000, లేదంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. మరి అది ఇంకా హామీ నెరవేరలేదు. అంటే మెడికల్ కాలేజీలకు వచ్చేటప్పటికి ప్రైవేట్ ఫార్మ్ చేద్దామనే ఉద్దేశంతో, కొంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఉద్దేశంతో బాబు గారు ప్రైవేట్ ఫార్మ్ చేద్దామంటే వాళ్ళు వస్తే లోపల వేసేస్తాను నేను రాగానని చెప్పేసి జగన్ గారు ప్రకటించడం, అందరూ వెనక్కి వెళ్ళిపోవటం. అట్లనే కొంతమంది ఇండస్ట్రీస్ కూడా భయపడి మన రాష్ట్రానికి రావట్లేదు. అక్కడికి మరి లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి తిరుగుతున్నారు. మరి బడ్జెట్ అయిపోగానే వెంటనే ఆయనకి అసంతృప్తి అనిపించి ఉండొచ్చు. కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడలేక బాబు గారు పుడితే ఎంత డిపాజిట్ ఇస్తామని, అలానే 1,500 ఇస్తామని, అలానే నిరుద్యోగులకి 3,000 ఇస్తామని అన్నారు. ఇంకా ఈ 3 మిగిలి ఉన్నాయి. బాబు గారు చెప్పిన ప్రకారం మొత్తం అన్నీ అయిపోయినాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చేసుకోనివ్వకుండా ఏదో ఒకటి వెంబడబడి ఏదో ఒకటి యాంటీ గవర్నమెంట్ మరి బాబు గారి మీద వీళ్ళందరి మీద ఏదో ఒక నిందలేస్తూనే సరిపోతుంది. దానికి రిప్లై ఇవ్వడం సరిపోతుంది. దానికి రిప్లై ఇవ్వడం కన్నా దాన్ని వదిలేసేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.